అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ నవిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 20వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతలు. నమస్తే ఆడియన్స్. నిన్న వి వర్ టాకింగ్ మనం ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలి దానికి. ఈ సర్టిఫికెట్స్లో కొన్ని పర్మనెంట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొన్ని లేటెస్ట్ సర్టిఫికెట్ అంటారు. అంటే ఆ పాయింట్లో ఏమన్నా పరివర్తన చేంజ్ వచ్చే సందర్భం అయితే పర్మనెంట్ సర్టిఫికెట్స్ వచ్చేసి డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు అండ్ community certificate, caste certificate and term, these are all permanent. Unless you change the interreligion conversion ఉన్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంది మన డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ సెటప్లో. కొన్ని బెనిఫిట్స్ దే మే ఫోర్గో, సంథింగ్ లైక్ దట్ ఈస్ దట్ డీప్గా మీరు చూసుకోవచ్చు. ఈ పాయింట్ అంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఇస్ ద డేటా ఎలిమెంట్స్ అంటాము. అన్నిటికంటే చిన్న ప్రమాణంలో ఉండేది డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఒక అనాలిసిస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అంటాము, డేటా వేర్ హౌసింగ్ అంటాము. దీస్ ఆర్ ద కంప్యూటర్ రిలేటెడ్ వర్డ్స్, బట్ దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ టు ఆల్ కామనర్స్ ఆల్సో. And then a series of information on a particular aspect is a subject knowledge, information gathering, and information consists of the data. And మనమంతా ఒక గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ఉన్నాము, బికాస్ ద ఎంటైర్ గ్లోబ్, ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇంటర్కనెక్టెడ్ త్రూ థ్యాంక్స్ టు టెక్నాలజీ, త్రూ ఆడియో, విజువల్, దీస్ థింగ్స్. మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్, పర్టికులర్లీ సర్వీసెస్, మర్చండైజ్ ఎలాగో చేయొచ్చు, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్, దే విల్ బి గెట్టింగ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అండ్ US dollar is the most reputed currency, then followed by another 3-4 currencies like Great Britain pounds and Japanese yen, whatever it is then. But US still holds that supremacy with respect to US dollars. It's a what you call a sort of a goodwill or a strength, financial strength. అది ఒక aspect అయితే. సో we are talking about the permanent certificates. And అదర్గా అంటే ఎప్పటికప్పుడు కొంచెం మారే సర్టిఫికెట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఆదాయము అంటే ఈరోజు కొంత ఆదాయం ఉంది, ఆఫ్టర్ 5-10 years యువర్ ఇన్కమ్ ఏ రేంజ్ నో. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అంటారు, అంటే ఒక 1 year 2 years 3 years కన్నా ఎక్కువ పాతది ఉండకూడదు అనేసి. పర్మనెంట్ సర్టిఫికేట్లో ఇంకోటి ఏంటంటే ముల్కీ అని పాత రోజుల్లో ఉండేది, ముల్కీ సర్టిఫికేట్. అదర్వైజ్ నేటివిటీ సర్టిఫికేట్. నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్గా మీరు చిన్నప్పుడు చాలా కాలము మీ పేరెంట్స్తోని ఉన్న ప్రాంతాన్ని మీసే నేటివ్. మళ్ళీ దానికి తర్వాత విరుద్ధంగా కాదు కానీ సాపేక్షంగా విసే లోకల్. కొన్ని రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలు, మనకి రిజర్వేషన్స్ జనరల్గా కామనర్కి ఉండేది విద్యా ఉద్యోగాల్లో. పొలిటికల్ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అవి మనకి పెద్ద అప్లికబుల్ కాదు, వెరీ లిమిటెడ్ పీపుల్ కాబట్టి. ఆ విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి లోకల్స్, నాన్ లోకల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో దానికి కూడా వేరియస్ డెఫినేషన్స్ ఉన్నాయి. గత 7 ఏళ్ళు వరకు అంటే 7 years ఒకే దగ్గర చదివితే 7, or it could be a little 1 or 2 years that way it, but I remember it is 7 years ఉంటే కనుక you are considered as the local quota for admissions and other things. సో ఈ లొకాలిటీ సర్టిఫికేట్, లొకాలిటీ వేరు, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఈజ్ వన్ థింగ్. 7 years నాట్ టూ లాంగ్ పీరియడ్ కాబట్టి మీరు 7 years 2-3 చోట్లలో కూడా కంటిన్యూస్గా 7 years ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్. వార్షిక ఆదాయం ఇందాక చెప్పాను, ఆదాయం పెరుగుతుంటుంది కాబట్టి, పెరగడము తగ్గడము జరుగుతుంది కాబట్టి దట్ వి రిక్వైర్ ఏ లేటెస్ట్ సర్టిఫికేట్. అండ్ నౌ వాట్ వీ షుడ్ హ్యావ్ అనేది నేను మనం మాట్లాడుతూ, మనం ఇంకేమి ఉండాలి మనకి అంటే what more cards we should have, that we should have a reasonably valid identity card. ఎవరైనా ఎక్కడైనా అడుగుతున్నప్పుడు మన ఐడెంటిటీని చెప్పుకోవడానికి, స్టూడెంట్స్ అయితే మనం అప్ టు ఏజ్ 19 అంటున్నాం కాబట్టి వీళ్ళంతా స్టూడెంట్స్ కింద ఉంటారు కాబట్టి స్కూల్ కానీ కాలేజ్ కానీ నార్మల్లీ ఈ రోజుల్లో దే గివ్ ఏ ఐడి కార్డ్.
That is also valid to certain extent. Aadhaar card ఇంకా more valid. National level ID card. That is another thing. ఇంకా మోస్ట్ డిగ్నిఫైడ్ కార్డ్ అది అందరూ తీసుకుంటే మంచిది, ఒక స్టేటస్ కూడా, దట్ ఈస్ పాస్పోర్ట్. పాస్పోర్ట్లో యువర్ ఫోటో ఐడెంటిటీ ఇస్ దేర్, యువర్ అడ్రస్ రెసిడెన్షియల్ ఐడెంటిటీ ఈజ్ ఆల్సో దేర్. సో 2 in 1. మనకి కేవైసీ నామ్స్ అని ఉంది, నో యువర్ కస్టమర్ అనేసి. మనం ఎక్కడైనా ఒక పెద్ద హోటల్లో బస చేయడానికి కానీ, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ, ఎక్కడైనా కూడా దే ఆస్క్ ఫర్ ద కేవైసీ డాక్యుమెంట్స్. కేవైసీలో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఫోటో ఐడెంటిటీ, అంటే ఈ ఫోటోలో ఉన్న మనిషి ఈ మనిషే అని. సమ్టైమ్స్ ఇట్స్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కూడా కుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ నార్మల్లీ వి ఐడెంటిఫై విత్ ద సిగ్నేచర్, కంపారిజన్ ఆఫ్ ద సిగ్నేచర్ విత్ ద థంబ్ అండ్ బయోమెట్రిక్ రెటీనా. దీస్ ఆర్ ద ఐడెంటిఫికేషన్. అల్టిమేట్లీ ఎందుకు ఐడెంటిఫై కావాలి పర్సన్ అంటే, స్పూరియస్, ఫిక్టీషియస్, ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా, ఇదంతా విత్ రెస్పెక్ట్ టు మనీ, అంటే అమాయకులని, డబ్బులున్న వాళ్ళని మోసం చేయకుండా, బ్లాక్మెయిల్ చేసి, ఇవన్నీ చూస్తున్నాం మనం. డిజిటల్ అరెస్ట్ అనే పదం మీరందరూ వినింటారు. అంటే ఫోన్ చేసి భయపెట్టి అది ఉన్న దగ్గర నుంచి కదలకుండా చేసి, ఇప్పుడు ఇమీడియట్గా మా వాడు ఎవడో వస్తాడు, వాడికి 1,00,000 వీళ్ళంతా వీళ్ళు పూర్వ చరిత్ర గమనిస్తారు. వీళ్ళు కరప్ట్ ఫెలోనా, వీళ్ళ దగ్గర కరప్ట్ కాకపోయినా కూడా వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, వీళ్ళని కనుక మనం టార్గెట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనేసి, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వీఆర్ హ్యావింగ్. ఇక్కడ ఒక చమత్కారమైన విషయం మనం గమనించాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్. సో వాళ్ళు దేహదాఢ్యత ఉండాలి. ఎంతవరకు ఉంది అనేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్. నేను చాలామంది పోలీసు వాళ్ళని బుర్ర ఎక్కువ ఉంటుంది, పొట్ట ఎక్కువ ఉంటే, అంటే వాళ్ళ శరీర తత్వం కావచ్చు, కానీ యూ కెనాట్ బి యాక్టివ్. అంటే వాళ్ళు పోలీస్ అంటే ఎప్పటికీ ట్రిమ్గా ఉండాలి కాబట్టి మజిల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, మజిల్ ఫ్యాట్ ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ పోలీస్లో విభిన్న భాగాలు ఉన్నాయి. ఇంటెలిజెంట్ వింగ్, రా అంటాం మనము, RAW, రెవెన్యూ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆర్ సంథింగ్, రెవెన్యూ సంథింగ్ లైక్ RAW, యూ కెన్ చెక్ ఫర్ ఇట్. దట్ ఈస్ దేర్. చాలా ఇంటెలిజెన్స్ అవసరము. శారీరక దాఢ్యతతో పాటు మనకి దోవల్ గారు అనేసి ఆయన మన ఇండియా తరఫున చాలా చోట్ల హీ హెస్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ ద నేషనల్ ఇంటరెస్ట్. అండ్ ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంటుంది? పోలీస్ వాళ్ళకి ఉంటుంది. మీరు ఈ సాఫ్ట్వేర్, ఈ రకమైన ఇంటెలిజెన్స్ పక్కన పెడితే, సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ ఉండే ఇంటెలిజెన్స్ ఒక దానికి పనికి వస్తుంది. పోలీసులో ఉండే ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది. ఈ దొంగలు అంటే ఈ రెండిట్లో కూడా ఉంటారు. వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకుంటారు, అండ్ పోలీసులు అయితే ఎంత తెలివిగా ఉంటారో ఈక్వల్లీ తెలివిగా వాళ్ళు ఉంటారు. ద డిఫరెన్స్ బీయింగ్ దట్ వాళ్ళ నిర్దేశము, పథ నిర్దేశము. అందుకే నేను టైటిల్ చాలా ఆలోచన చేసే, ధర్మపథములో మహనీయ మానవుని, ఆర్డినరీ ఫెలోస్ ఆర్ నెగిటివ్ మైండెడ్ ఫెలోస్ వాళ్ళు కాదు. మహనీయంగా ఆల్రెడీ ఉన్న, మహనీయత కోసము పాటుపడుతున్న ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ గ్రేట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే లెంగ్త్ ఆఫ్ టైం కూడా సగటుకో 80 ఏళ్ళు బతుకుతాడు కాబట్టి యావరేజ్గా, సబ్జెక్టు అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా. మరి దొంగ పోలీసు ఇద్దరికీ అదే తెలివి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకళ్ళది పై చేయి ఉంటుంది. మొదలు దొంగలతో దుర్మార్గం. దొంగలంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫినాన్షియల్ థీఫ్, ఎమోషనల్ దిస్ వన్, అండ్ మతపరమైన ఘర్షణలు అండ్ వాట్ ఎవర్ గ్రూప్ క్లాషెస్, ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా ఒకసారి ఒకళ్ళది పై చెయ్యి. ముందు వాళ్ళు ఏదో చేస్తారు, మళ్ళీ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వింగ్ స్ట్రాంగ్గా ఉండి వీళ్ళు కూడా వి హావ్ గాట్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA. మనకి హైదరాబాద్లో ఆఫీస్ వి హావ్ గాట్ అండ్ గచ్చిబౌలి, కూకట్పల్లి రోడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు వినే వాళ్ళంతా చాలామంది హైదరాబాద్ సిటిజన్స్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే అక్రాస్ ద వరల్డ్, గ్లోబల్ విలేజ్ అన్నాను కదా, ప్రపంచంలో ఈ రికార్డ్ చేసినటువంటి దీన్ని మన ఇండియన్ డయోస్పోరా అంటాము, DIASPORA. అంటే భారత సంతతి, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు. నేను అంటే మ్యాక్సిమం లోకల్ కోసమని ఇది కాబట్టి
తెలుగు వచ్చిన వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చిన వాళ్ళు ఎక్కడి వాళ్ళైనా వినొచ్చు. దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఈ దొంగ పోలీసు బోతార్ ఇంటెలిజెన్స్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. దే షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ డైరెక్షన్స్. సో కేవైసీ ఐ వాస్ టాకింగ్, కేవైసీ రూల్స్ 2005లో వచ్చాయి. అండ్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫుల్ ఫామ్ 2002. 2002లో వచ్చినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 3 ఏళ్ల తర్వాత 2005లో కేవైసీ, నో యువర్ కస్టమర్ అనేటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయబడినవి. అండర్ విచ్ ఐడెంటిఫికేషన్స్ అవసరము. ఒకటి అడ్రస్ ప్రూఫ్, ఇంకోటి ఫోటో ఐడెంటిఫికేషన్. పాస్పోర్ట్లో ఈ రెండు ఇమిడి ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ తీసుకుంటే మంచిది. అది ఒక ప్రైడ్ కూడా, ప్రౌడ్ కాదు, గర్వం కాదు, ఒక రకమైన దర్పం. దర్పం అంటే పాజిటివ్, గర్వం అంటే నెగిటివ్, దర్పం అంటే పాజిటివ్. ఐ హ్యావ్ ఏ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఏమన్నా చూపిస్తే వాడు ఇంకా వేరేది ఏది అడగరు. రీజన్ ఏంటంటే పాస్పోర్ట్ ఇండియన్ సిటిజన్స్కి, యూఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ, ఇండియన్ సిటిజన్స్కి పాస్పోర్ట్ అనేది థరో పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాతనే ఇవ్వబడుతుంది. పోలీస్ వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చి దే విల్ వెరిఫై అవర్ క్రెడెన్షియల్స్, పక్క వాళ్ళని కూడా అడిగి ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తే కానీ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నౌ పాస్పోర్ట్ ఎందుకు ఉండాలి? పాస్పోర్ట్ తీసుకోవడానికి దేర్ ఆర్ వేరియస్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళొచ్చు, అది కూడా అక్కర్లా, ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, యూ విల్ గెట్ ఇట్. పాస్పోర్ట్ సేవా కేంద్రాస్, పిఎస్కే అని కూడా మనకి సిటీలో 2-3 చోట్లలో ఉన్నాయి. తోలి చౌకీలో ఒకటి ఉంది, అమీర్పేటలో ఉంది. అది ఉంటే మంచిది. అండ్ ఒకసారి ఇది 10 years వ్యాలిడ్. మనం 20 ఏళ్ళ మీరు తీసుకున్నా కూడా 40 ఏళ్ళ వరకు 4-5 రెన్యువల్స్ తీసుకుంటే ఐ థింక్ 20 years కూడా ఉన్నట్టుంది. ఐ డోంట్ నో, బట్ యూజువల్లీ ఇట్ ఈస్ ఫర్ 10 years. ఇట్స్ ఏ బెస్ట్ థింగ్. అంటే మీరు 19 years లోపలే తీసుకోవాలని లేదు. 2000 రూపాయల అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఎర్లీ ద బెటర్ తీసుకోండి. ఎందుకు పాస్పోర్ట్ తీసుకోవాలి? పాస్పోర్ట్ తీసుకుంటే తప్ప మీరు విదేశ యానము, విదేశానికి, మన జీవిత యానంలో విదేశ యానాలు కూడా ఉండే అవకాశం ఉంది కదా. అంటే క్యూరియాసిటీకి మనం విదేశానికి దేనికి పోతామంటే బేసిక్గా విద్యాభ్యాసానికి, స్టడీ అబ్రాడ్. వచ్చే రోజుల్లో దట్ ఆల్సో విల్ బి కవరింగ్ స్టడీ అబ్రాడ్. విదేశాల్లో విద్యాభ్యాసానికి పోతుంటారు మీరుగా, ఒకటి దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. ఒకసారి అక్కడ విద్యాభ్యాసం అయిన తర్వాత అక్కడ మెరుగైన జీవితం ఎక్కడికన్నా ఉంది అంటే, భారతదేశం అనేది చాలా సనాతనమైన దేశము, అవర్ వే ఆఫ్ లివింగ్ ఇస్ గ్రేట్, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ మనది అత్యంత అధిక జనాభా కలిగిన దేశము, మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1. చైనాను బీట్ చేసి మనం బీట్ దేంట్లో చేయాలి? హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం ఎక్కడో చాలా చివరిలో ఉన్నాము. ఏ దేశంలో ప్రజలంతా ఎక్కువ హ్యాపీగా ఉంటారో దే ఆర్ ఇన్ ద ఫస్ట్ ర్యాంక్. ఐ థింక్ నేపాల్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ 10 ranks ఆర్ ఫస్ట్ ర్యాంక్, ఐ డోంట్ నో, అప్రాక్సిమేట్లీ ఆఫ్ దట్ రేంజ్. మనం హ్యాపీనెస్ ఇండెక్స్లో లేవు. అంటే ఎప్పటికీ యాంగ్జైటీ, టెన్షను, టెంటర్ హుక్స్ అంటాము, ఎప్పటికే ఫీట్ మీద, ఎప్పటికే రన్నింగు, అన్సర్టనిటీ, ఎప్పుడు ఏమవుతుందో సర్టనిటీ లేదు, ఉద్యోగం దొరుకుతుందో లేదో, పరీక్ష పాస్ అవుతానో లేదో, నేను పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యత నిర్వహించగలనో లేదో, ఎప్పటికే ఇదే వీటిలో ఉండి హ్యాపీనెస్ ఎలిమెంట్ కొంచెం హ్యాపీనెస్ ఇండెక్స్ లేదు. కానీ పాపులేషన్లో మట్టుకు ఉన్నాము. దీంట్లో కూడా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కష్టం కదా, ఎక్కువ కుటుంబము, ఎక్కువ దేశంలో అధిక జనాభా, రెండు వీ కెన్ కంపేర్ ఇట్. పాత రోజుల్లో నేను నా ఫ్యామిలీలో మా వాళ్ళందరూ పోయిన తర్వాత వీఆర్ 4 brothers and a sister. మా వాళ్ళంతా 4 కాలక్రమంలో పోయిన తర్వాత ఐఎమ్ ద సోల్ సర్వైవర్. ఎస్ షార్ట్లో సోల్ సర్వైవర్. మరి 5 ప్లస్ పేరెంట్స్ 2, 7 ఉన్న కుటుంబాలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు నాకు తెలిసి అలాంటివి ఎక్కడ లేదు. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్, యాక్టివ్ పేరెంట్స్, ఫ్యామిలీ లైన్లో ఉన్న పేరెంట్స్ ప్లస్ వాళ్ళ చిల్డ్రన్ కలిపితే కూడా 2+2 ప్లస్ మహా అయితే పిల్లలు 2, 6. అంతకు మించి ఉండదు. 3 generations కలిపి. అక్కడ 2 generationలోనే, ఆ సింగిల్ జనరేషన్లోనే 6-7 మంది ఉండేవాళ్ళు. సో కుటుంబాన్ని నడపడం అనేది ఎమోషనల్గా, ఫినాన్షియల్గా కుటుంబ పెద్దకు చాలా కష్టం అయ్యేది అప్పట్లో. కానీ లైఫ్ ఇంత స్పీడ్గా అప్పట్లో లేదు కనుక సంహౌ దే ఆర్ గెట్టింగ్ ఆన్. ఇప్పుడు అది తలుచుకుంటేనే యువత భయపడవచ్చు, అరే 3 పిల్లల్ని నేను ఎట్లా సాధగలనా అనేసి. మీరు పిల్లల సంగతి దూరం వెళ్ళండి. ఇప్పుడు జనరేషన్ జెడ్ అని అంటున్నాము,
ఆల్ఫా జనరేషన్ అని ఇవన్నీ కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ దే ఆర్ నాట్ దట్ వాట్ యు కాల్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ మ్యారేజ్. వివాహం చేసుకోవాలనేటువంటి కోరికనే చాలా మందికి తక్కువ ఉంది. అండ్ కొద్దిమంది అయినా కూడా గణనీయ సంఖ్యలో దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. అది నేను సపోర్ట్ చేయట్లేదు. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్వశ్చన్. నేనేమి అది సపోర్ట్ చేయలేదు. వివాహం అనేది నేను చమత్కారంగా చెప్తుంటాను, వివాహము జీవితంలో ఒక అవాంఛనీయమైన కానీ తప్పనిసరి, అవాంఛనీయమైనదని తప్పనిసరి. అవాంఛనీయమని ఎందుకుంటున్నానంటే పాజిటివ్ సెన్స్లోనే ఉంటున్నాను. బికాస్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు పిల్లల్ని పెద్ద చేసి పెంచే, అదే మనం మాట్లాడుతుంది కదా 19 years వరకు పిల్లల్ని ఎట్లా పెంచాలనేసి, ఆ బాధ్యత ఇట్ కన్జ్యూమ్స్ యువర్ మనీ, ఇట్ కన్జ్యూమ్స్ యువర్ ఎనర్జీ, ఇట్ కన్జ్యూమ్స్ యువర్ టైం. సిఈఏటి, సిఎట్ టైర్స్ అని సిఎట్ కంపెనీ ఉంది టైర్స్ది, షార్ట్ ఫామ్లో సిఈఏటి. ఇట్ కన్జ్యూమ్స్ యువర్ టైం, ఎనర్జీ అండ్ మనీ. అంటే ఒక 20 ఏళ్ల వరకు పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత మీరు నెత్తి మీద వేసుకొని, అంటే దాంట్లో మీకు ఇన్బిల్ట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. నేను నిన్న కుక్క గురించి చెప్తా ఉంటే, కుక్క బిస్కెట్ అనేసి, వివాహంలో కూడా మీకు ఒక రకమైనటువంటి ప్లెజర్ దొరకడానికి ఇన్బిల్ట్గా ఉంది. ద అట్రాక్షన్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫిమేల్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అనేది అది ఇన్బిల్ట్గా ఉండడం చేతనే వివాహము. కానీ మేల్ అండ్ ఫిమేల్ సెక్షువల్ రిలేషన్స్ అవుట్ సైడ్ ద మ్యారేజ్, వితౌట్ మ్యారేజ్ కూడా ఉండవచ్చు. కానీ అది ధర్మపథము కాదు. మనము ధర్మపథంలో మన మహనీయుల మానవ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు టేక్ దట్ పాత్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మ్యారేజ్ ఈజ్ ఏ కంపల్సరీ థింగ్. అవాంఛనీయమైనా కూడా, అవాంఛనీయమే లిమిట్ సెన్స్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ నెసెసరీ. ఎవ్రీవన్ షుడ్ గెట్ మ్యారీడ్. మీకు పిల్లలను పెంచే కెపాసిటీ లేకపోతే డోంట్ హ్యావ్ చిల్డ్రన్. దేర్ ఆర్ వేరియస్ మీన్స్, మెడికల్ మీన్స్ బై విచ్ యూ మే ఆప్ట్ ఫర్ నాట్ హ్యావింగ్ ఎ చిల్డ్రన్. దూరం నుంచే ఏదో పిల్లవాడిని పెంచుకోవాలంటే యూ కెన్ అడాప్ట్ ఎ చైల్డ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అడాప్ట్ చేయొచ్చు, పెంచొచ్చు. లేదా హాస్టల్లో వేసి యూ కెన్ మీట్ దేర్ ఎక్స్పెండిచర్. సమాజంలో అట్టడుగున లేకపోతే తక్కువ, మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని యూ కెన్ అడాప్ట్. So that is another thing. I was talking about passport to KYC మాట్లాడుతూ దీంట్లోకి వచ్చాము. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో కేవైసీలో 2 ఐడెంటిఫికేషన్స్, ఫోటో అండ్ అడ్రస్. దిస్ వన్ ఆ 2 పాస్పోర్ట్లోనే ఉన్నాయి. మీరు పాస్పోర్ట్లు ఉంటే కానీ విదేశాలకు పోలేరు. విదేశాలకు తిరిగిపోతారంటే విద్యాభ్యాసం అయిన తర్వాత 2-3 years నార్మల్గా గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ చేయడానికి వెళ్తుంటారు. గ్రాడ్యుయేషన్ కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ విద్యాభ్యాసం అయిన తర్వాత అక్కడ కొంచెం డిసిప్లిను, ఆర్డరు, సంస్కృతి గురించి మాట్లాడుతున్నాను. డిసిప్లిను, ఆర్డరు, తక్కువ జనాభా, ఎక్కువ ల్యాండు, ఎక్కువ ఫెసిలిటీ ఉండడం చేత మన ఇండియన్ డయాస్పరా పర్టికులర్లీ అమెరికాలో, వేరే దేశాల్లో కూడా చాలా ఉంది. అంటే నేను అనుకోవడము 192 కంట్రీస్ ఏదో ఉన్నాయి మనకి యుఎన్ రికగ్నైజ్డ్ కంట్రీస్. ఏ ఒక్క దేశంలో కూడా భారత సంతతి లేని దేశం ఉండకపోవచ్చు. మహా అయితే 1-2 ఉండొచ్చు. యూ కెన్ చెక్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. చెకింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, మనకి 2-3 రకాల గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్. మూడవది లోకల్ బాడీస్, ఐదర్ మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, ఇవన్నీ లోకల్ బాడీస్ కింద వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ ఈ కింది లెవెల్ లోకల్ వాళ్ళకే ఎక్కువ ఉపయోగం. అది వదిలేస్తే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో చాలా మినిస్ట్రీస్ ఉంటాయి, మంత్రిత్వ శాఖలు. ఈ మంత్రిత్వ శాఖలకు అన్నిటికీ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. దే హావ్ దేర్ ఓన్ వెబ్సైట్స్. మంత్రిత్వ శాఖల కింద దేర్ ఆర్ వేరియస్ విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ కూడా దేర్ ఆర్ వెబ్సైట్స్. మీ ఏజ్ గ్రూప్లో 13 to 19లో ఉండేవాళ్ళు మీ తల్లిదండ్రుల సహకారంతోనే ఈ వెబ్సైట్స్ అన్ని మీకు ఏ డిపార్ట్మెంట్స్, ఏ మినిస్ట్రీస్ అప్లికబులో, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్లికబుల్ టు యూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అప్లికబుల్ టు యూ, టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్య అప్లికబుల్ టు యూ. ఇలాంటి వెబ్సైట్స్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రెలవెంట్ టు యూ. మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కునేసి యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
సో ఆల్సో ద సేమ్ థింగ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్, సేమ్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ మనకి మన భారతీయ పౌరుల గురించి మాట్లాడుతున్నాము. మనకి హైయెస్ట్ రెఫరల్ బుక్ అంటాం, మనం రెఫరల్ హాస్పిటల్స్ అంటాము. లా ప్రకారంగా మనకి గైడెన్స్ అంటే ఒక యూనిటీలో ఒక దీంట్లో ఉండటానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత సంవిధానము అనేది వాట్ యు కాల్ ఇట్స్ ఏ రెఫరెన్స్ బుక్. మనమంతా ఎట్లా ఉండాలి ఏమి అనేసింది. కాన్స్టిట్యూషన్ సంవిధానాన్ని అనుసరించి పార్లమెంట్లో, అసెంబ్లీలో, కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలు వాళ్ళు కొన్ని చట్టాలు చేస్తారు. ఈ చట్టాలు సంవిధానానికి ఉల్లంఘించే విధంగా ఉండకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక లా డ్రాఫ్ట్ తయారైనప్పుడు ఇది సంవిధానానికి విరుద్ధంగా ఉందా లేదా అనేసి వెలిడేట్ చేసే ప్రక్రియ మనకి లేదు. కానీ నాకు తెలిసినంత వరకు లా రూపొందిన తర్వాత కనుక ఇది సంవిధానానికి విరుద్ధంగా ఉందంటే దే కెన్ ఫైల్ ఏ సూట్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆ ప్రొవిజన్ ఉంది. కానీ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే ప్రభుత్వము ముందే దాని క్రైటీరియాని చట్టం కాకముందే టు సేవ్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ ముందే ఉండాలి. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. సో సంవిధానాలు ఉన్నటువంటి చట్టాలు, చట్టం తయారు చేసే కింద గజెట్, మనకి సెంట్రల్ గజెట్స్ ఉన్నాయి, స్టేట్ గజెట్స్ ఉన్నాయి. గజెట్లో ఆ చట్టం నోటిఫై చేయబడుతుంది. ఆ చట్టం కింద కొన్ని పాలసీస్ తయారు చేస్తారు, విధాన నిర్ణయాలు, పాలసీస్. ఆ పాలసీని పట్టి ప్రోగ్రామ్స్ తయారు చేసి ది గ్రౌండ్ ద ప్రోగ్రామ్స్ అంటే ఆ ప్రోగ్రామ్స్ను నెరవేర్చడం, అమలు పరచడం అనేది జరుగుతుంటుంది. ఇది మన స్ట్రక్చర్. కాన్స్టిట్యూషన్ మన 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాము. 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో పార్లమెంట్, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, చట్టసభలు, న్యాయ వ్యవస్థ. మూడవది ఎగ్జిక్యూటివ్ అంటే బ్యూరోక్రసీ. చట్టాలు తయారు చేస్తారు, ఇంప్లిమెంట్ చేయడానికి మీకు బోల్డ్ వర్క్ ఫోర్స్ అవసరం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి జీతాలు, పెన్షన్స్, ఈ లొల్లి అని నేను సరదాగా అంటున్నాను. సో ఇది ఉంది. నాలుగవది చాలా బాధ్యతాయుతమైంది వారధి బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ ఈస్ మీడియా. మీడియా ఇంత బాధ్యతాయుతంగా ఉంది లేదు అనేటువంటి డీప్ సెన్స్లోకి నేను పోకపోయినా కూడా అల్టిమేట్గా మీడియా వీ కెనాట్ అవాయిడ్. మనకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటే ప్రొద్దున రోజు న్యూస్ పేపర్ చదివితేనే మనకి తెలుస్తుంది. దాంట్లో కొన్ని అసత్యం ఏమన్నా ఉన్నా, ఎగ్జాగరేషన్ ఏమైనా ఉన్నా, అది డిస్కౌంట్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గెట్టింగ్ బికాస్ ఆఫ్ ద మీడియా ఓన్లీ, బికాస్ ఆఫ్ ద ఐదర్ ప్రింట్ మీడియా ఆర్ ద డిజిటల్ మీడియా. ఈ ఆస్పెక్ట్ ఉంది. అందుకే నేను గతంలో డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్. అది పిల్లలకి ఏజ్లో, ఇంతకన్నా ముందు ఏజ్లోనే 6 నుంచి 12 నుంచే కొంచెంగా అలవాటు చేసి 12 నుంచి 19 వరకు డెఫినెట్గా చదవాలి. ముందు తెలుగు దినపత్రిక, తర్వాత ఆంగ్ల దినపత్రిక చదివితే మీకు ఉభయ భాషల్లో, ఇక్కడ తెలుగు ఎందుకన్నారంటే ఇక్కడ వినేవాళ్ళు చాలామంది తెలుగు మాతృభాష, లేకపోతే మీకు ఏ మాతృభాష ఉంటే ఆ మాతృభాష యొక్క దినపత్రిక ఫాలోడ్ బై ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఎట్లా ఈజీ అంటే మీకు విషయ సంగ్రహణ మాతృభాషలో జరుగుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలోనే ఉండాలి, అది ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటి ఒకటి ఉంది. మనం రాబోయే రోజుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దట్ ఈస్ ద లేటెస్ట్ పాలసీ. కొన్ని మంచి మార్పులు ఉన్నాయి దాంట్లో, దాని గురించి వివరంగా వి విల్ టాక్. అండ్ నౌ కేవైసీ అండర్ ఏఎంఎల్ యాక్ట్. కేవైసీకి ఇది పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ ఎందుకు తీసుకుంటే విదేశాలకు ఎందుకు వెళ్తున్నాము, విద్యకి వెళ్తున్నాము. విద్య తర్వాత మనకి అక్కడ ఉద్యోగం దొరికితే డాలర్స్లో ఉంటుంది కనుక యువర్ ఇన్కమ్ విల్ బి మోర్ కంపేర్ టు ఇండియా. దట్ ఈస్ వన్ థింగ్. లేదా కొంతమంది ఇదే కమ్బ్యాక్, లేదా ఒక 5-10 ఏళ్ళు అక్కడ ఉండి ఇక్కడికి రావచ్చు. ఇక్కడ 2-3 కీలకమైన విషయాలు మనము గమనించాలి. అందరికీ తెలిసినే, మనకి చాలా విషయాలు చాలా మందికి తెలియకపోయినప్పటికీ కొందరికి కొన్ని విషయాలు తెలిసిన విషయంలో కూడా చిత్తంలో ఆడాలి. ఆడితేనే యూ కెన్ ఇంప్లిమెంట్. మరచిపోతే మరుగున ఉంటే మీకు తెలిసినా కూడా ఉపయోగం ఉండదు. దిస్ ఈజ్ ఎ క్లియర్ ఫ్యాక్ట్. నౌ వివాహం చేసుకొని అక్కడే కనుక పిల్లలు పుడితే, ఐ కోట్ విత్ రెస్పెక్ట్ టు అమెరికా, అన్ని కంట్రీస్లో కూడా మోరాల్లెస్ అది ఉంటుంది.
దే ఆర్ ద బార్న్ సిటిజన్ దేర్, కానీ వాళ్ళ ఆరిజిన్ ఇండియన్. దానికి ఇంకో పదం ఉంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా సంతతి, కానీ దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్, దే ఆర్ అమెరికన్ ఆర్ వాట్ ఎవర్ ద అదర్ కంట్రీ సిటిజన్. ఇదొక ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా మా గ్రాండ్ చిల్డ్రన్ 1 or 2 people దే ఆర్ బార్న్ ఇన్ యుఎస్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, అంటే పిల్లలు అక్కడ పుట్టి కొంతకాలం పెరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, దే ఆర్ నాట్ నో మోర్ ఇండియన్ నేషనల్స్, బట్ దే ఆర్ ద ఇండియన్ ఆరిజిన్ పీపుల్ విత్ ఏ ఫారిన్ పాస్పోర్ట్. దట్స్ వాట్ వి సే ఓసీఐ, ఓవర్సీస్ కార్పొరేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి ఇక్కడ విద్యా సంస్థల్లో ఉద్యోగాలకి లోకల్ వాళ్ళతోనే, అంటే నేటివ్ ఇండియన్స్ తోని సమానమైన ప్రతిపత్తి లేకుండా వాళ్ళకి కొంత పోర్షన్, ఏ పార్ట్ రిజర్వేషన్ టైప్లో ఉంటుంది. ఇవన్నీ విషయాలు కూడా మనకి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ మధ్యకాలంలో డ్యూయల్ సిటిజన్షిప్ అన్న కాన్సెప్ట్ వచ్చింది, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గాన్ ఫర్దర్, ఇట్ ఈస్ నాట్ దేర్. అంటే మనకి ఎన్నైనా ఆలోచించవచ్చు, కానీ ఆలోచన అవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి కుదరకపోవచ్చు. మీకు నాకు ఆలోచన వస్తే సరిపోదు. యంత్రాంగంలో ఒక ప్రధానమంత్రికో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో, చీఫ్ మినిస్టర్లకో, పార్లమెంట్లకు వాళ్ళకి కనుక సలహా పడితే, లేకపోతే మనకు వాళ్ళకి అప్రోచ్ ఉండి మనకి వాళ్ళకి చెప్తే వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళదేమైనా కార్యాన్వయం చేయడానికి వీలుంటుంది. అదర్వైజ్ నాట్ డే. నా వీసా, పాస్పోర్ట్ ఉంటేనే వీసా ఇస్తారు. పాస్పోర్ట్ మన దగ్గర ఉందంటే మనం ఏమి ఈ దేశంలో ఏ తప్పుడు పనులు చేయడానికి ఒక ధృవీకరణ. యు ఆర్ ఏ జెంటల్మెన్ ఆర్ ఏ లేడీ అండ్ జెంటల్మెన్ అంటాము. అదర్వైజ్ తీసి మేల్ అండ్ ఫిమేల్, మ్యాన్ అండ్ ఉమెన్ అంటాము. మ్యాన్ అండ్ ఉమెన్కి, లేడీకి, జెంటల్మెన్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్ ఆర్ ఉమెన్ బట్ ఓన్లీ సమ్ ఆర్ లేడీస్. అంటే డిగ్నిఫైడ్ ఉమెన్ ఈస్ కాల్డ్ లేడీ. ఆల్ ఆర్ మెన్, few are gentlemen. An exceptional person, non-controversial, knowledgeable, law-abiding, వాళ్ళని we say gentlemen. So all are men and women. దాంట్లో నుంచి కార్అవుట్ చేస్తే కొంతమంది they are ladies and gentlemen. This is another thing that we should note. Then passport and visa we were talking. వీసా ఎవరిస్తారు? పాస్పోర్ట్ ఏ దేశం నుంచి అయితే మనము వెళ్తున్నామో బయటకి, ఇండియా కానీ ఇంకా వేరే దేశం నుంచి కానీ, ఆ హోస్ట్ కంట్రీ కాదు, హోమ్ కంట్రీ వాళ్ళు ఇచ్చేది పాస్పోర్ట్. హోస్ట్ కంట్రీ, మనం ఏ దేశానికి అయితే పోతున్నామో ఆ దేశం వాళ్ళు పాస్పోర్ట్ ఆధారంగా ఇచ్చేది వీసా. ఇప్పుడు మనకి యుఎస్ ఎంబసీ చాలా పెద్ద బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ ఇక్కడ వాడికి హైటెక్ సిటీ ఏరియా లోపలికి వాళ్ళకి అక్కడ కట్టుకున్నారు. దే ఇష్యూ ద వీసా. వీసాలో కూడా చాలా రకాలు ఉన్నాయి, పాస్పోర్ట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మామూలుగా మనలాంటి వాళ్ళు ఎవరన్నా విదేశాలకి పోయొద్దాము అని అనుకుంటే, మన బంధువులు అక్కడ ఉన్నా లేకపోయినా విజిటర్ వీసా ఇస్తారు. యుఎస్ వీసా నార్మల్లీ వ్యాలిడ్ ఫర్ 10 years. నేను సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఐఎమ్ రెన్యూడ్ ఇట్. ఇంకా 4-5 years ఉంది ప్రస్తుతం ఉండే passport lo, even visa lo kuda. Visitor visa is valid for 10 years. Passport is also for 10 years. You can renew both passport as well as visa. Purpose based visas ఒక 5-6 రకాల visas ఉన్నాయి. అంటే విజిట్ చేయడానికి వెళ్తున్నావా, స్టూడెంట్గా వెళ్తే స్టూడెంట్షిప్ వీసా, లేకపోతే జాబ్ కోసం వెళ్తే జాబ్ వీసా. ఈ రకంగా ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. ఇందాక నేను ఐ వాజ్ రెఫరింగ్ అబౌట్ ద what we say websites of various ministries. You have to go through departments and then yesterday I was at Leela Hotel, TV9 ఎదురుగా లీలా హోటల్ ని పెద్ద హోటల్ ఉంది. నిన్న మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సైట్స్ కమ్ హియర్. దేనికి? టు మార్కెట్. ఇక్కడ ఉండే చిన్న మధ్యతరగతి హై ఎండ్ పారిశ్రామికవేత్తలని మధ్యప్రదేశ్కు పిలిచి అక్కడ యూనిట్స్ పెట్టుకోవడానికి ఆహ్వానించడం అంటే ఇన్విటేషన్ ఇస్ దేర్ వాజ్ ఏ ఇంటరాక్టివ్ సెమినార్.
మా ఫ్రెండ్ ఎవరో తనకు హీఈస్ ఎర్నింగ్ ఎంటర్ప్రైజ్ తోడుగా రమ్మంటే నేను వెళ్ళాను. ఎస్టర్డే ఈవినింగ్ దట్ వాజ్ ద థింగ్ దే. మన రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రాలకి వెళ్ళి దే ఆర్ ఇన్వైటింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కొన్ని దేశాలు ఏ రకంగా అనౌన్స్ చేస్తాయంటే మీరు వచ్చి ఒక మినిమం క్యాపిటల్ అది డాలర్లో ఉంటుంది. మన ఇండియన్ దీంట్లో తీసుకుంటే ఒక 50 కోట్లు 100 కోట్లు కనుక మీరు పెట్టుబడి పెడితే యు ఆర్ గివెన్ ఆటోమేటిక్ సిటిజన్షిప్ దేర్. అలా కూడా చాలా అనౌన్స్మెంట్స్. అదే ఇదంతా ఇన్ఫర్మేషన్. అండ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ వీ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్. ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మనకెంత అప్లికబుల్ అనేది చూసుకోవాలి మేము. నేను 3 ఏం చెప్తుంటాను: అవైలబిలిటీ, అప్లికబిలిటీ, అఫోర్డబిలిటీ. నీకు సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి నంబర్ 1. దాంట్లో నుంచి నీకేది అప్లికబుల్ నువ్వు షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవసరమే సామాజిక స్పృహ ఉండడానికి. కానీ నీకు అవసరం ఉండే ఇన్ఫర్మేషన్ ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ షుడ్ హైడ్. దట్ ఈస్ ద అప్లికబిలిటీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాని మీద నీకు యాక్ట్ చేయడానికి డూ యూ హ్యావ్ ద అఫోర్డబిలిటీ, ఫినాన్షియల్ ఎఫర్డబిలిటీ మనం నెక్స్ట్ దీంట్లో మనం ఫర్దర్గా మాట్లాడవచ్చు. ఫినాన్షియల్ ఎఫర్డబిలిటీలో మీకు సొంత డబ్బు అయినా ఉండాలి నంబర్ 1. సొంత డబ్బు మీకు లేకపోయినా, తగినంత లేకపోయినా కూడా యూ కెన్ ఆల్వేస్ టేక్ ఏ బ్యాంక్ లోన్. ఆల్ లీగల్ పర్పస్. కైండ్లీ ఉంటున్న వాళ్ళు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆల్ లీగల్ అంటే ఇల్లీగల్ కానీ న్యాయబద్ధమైన ఎటువంటి యాక్టివిటీ కూడా బ్యాంక్స్ విల్ గివ్ లోన్. దాంట్లో ప్రియారిటీ సెక్టర్, నాన్ ప్రియారిటీ సెక్టర్ ఆ విభజన ఉంది. అది పక్కన పెడితే ఇంక్లూడింగ్ కన్సంప్షన్ లోన్ అంటే ఎకానమీలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్సంప్షన్ ఈ 3 స్టేజ్లు. పీడీసీ, డిపిసి అంటే మనకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అనేసి అదొక షార్ట్ ఫామ్. డిపిసిలో నుంచే దాన్ని రివర్స్ కొంచెం మారుస్తే పీడీసీ. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్. కన్జ్యూమర్స్కి లోన్ ఇస్తున్నారు, ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రియలిస్ట్కి నిన్న జరిగిన ఇంటరాక్టివ్ సెమినార్ అదే వాళ్ళకి ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు హోల్సేల్లో తీసుకొని రిటైల్కి ఇవ్వడానికి కొంతకాలం దే హ్యావ్ టు స్టోర్ ఇట్ అండ్ ఇట్ హ్యావ్ ఏ క్యారింగ్ కాస్ట్, వాళ్ళకి లోన్ ఇస్తున్నారు. టుడే వీ విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ నమిలే రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.